రైతుల పైన 41 మంది రైతుల పైన కేసు పెట్టి వాళ్ళకు వేలు వేసి జైలుకి పంపడం జరిగింది. రైతులకు ఎప్పుడన్నా వేలు వేసిన చూసి రాయాలని గవర్నమెంట్ మొట్టమొదటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు వేలు వేసి జైలుకి పంపడం జరిగింది. ఆయన మళ్ళా మాట్లాడితే నేను రైతు బిడ్డ అంటాడు. పోలీసు విషయానికి వస్తే పోలీసు కుటుంబంకి వచ్చిన అంటాడు. ఏ విషయంలో చెప్పినా అదే కుటుంబంకి వచ్చినది అవతారం మాట్లాడతాడు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఓన్లీ అవతారే మాట్లాడుతున్నాడు. ఒక్క ఇష్యూ కూడా నిజాలు మాట్లాడుతున్నాడు. మొన్న మహారాష్ట్ర పోయింది. మహారాష్ట్ర పైన ప్రెస్ మీడియాతో మాట్లాడుతున్నాడు. తెలంగాణలో 6 గ్యారెంటీలు మేము ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసి దానికి విధిను 100 రోజుల్లో మేము కంప్లీట్ చేసినాము. ఆ 6 నెలల మొత్తం 6 గ్యారెంటీ కంప్లీట్ చేసినాము. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ గ్యారెంటీలు ఇక్కడ కూడా అమలు చేస్తుంది. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలో అమలు చేసేది అది కూడా పూర్తి కాకుండా ఒక బస్ మహిళలకు 3 బస్సు తప్ప కరెంట్ కానీ ఏ విషయంలో మహిళలకు వచ్చే పైన కానీ పెన్షన్ 4 అని చెప్పి ఎన్నో ఉన్నాయి స్కీమ్స్. అది గ్యాస్ విషయంలో కానీ ఏది కూడా పూర్తి కాదు. అక్కడ పోయి ఎవరు మాట్లాడు. తర్వాత భారతదేశంలో అంట ఒకే కుటుంబం ఉన్నాయంట. ఒకటి గాంధీ కుటుంబం, ఒకటి మోదీ కుటుంబం. అయితే భారతదేశంలో 2 కుటుంబాలు ఉంటే మన మహారాష్ట్రలో కానీ మిగతా స్టేట్లో కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీతో మీరు అలయన్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లతో ఎవరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మహారాష్ట్రలో ఎవరితో అలయన్స్ పెట్టుకున్నాడు? ఉదయ్ ఠాక్రేతో శివసేనతో అలయన్స్ పెట్టుకున్నాడు. శరద్ పవార్ గారితో అలయన్స్ పెట్టుకున్నాడు. మరి వాళ్ళ పార్టీ కాదా? మరి వాళ్ళ కుటుంబం లేదా? అది గాంధీ కుటుంబం భారతదేశంలో ఉన్నాయి 2 చోట. ఒకటి తెలంగాణలో, కర్ణాటకలో గవర్నమెంట్. మిగతా చోట ఇక్కడ అసలు కాంగ్రెస్ గవర్నమెంటే లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రీజనల్ పార్టీస్ పైన డిపెండ్ అయి ఉంది. వాళ్ళకు సింగిల్ గా కంటెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఎక్కడ లేదు భారతదేశంలో. వాళ్ళు స్టేట్ లో గవర్నమెంట్ రావాలి, భారతదేశంలో వాళ్ళు పౌరులు రావాలంటే రీజనల్ పార్టీ సపోర్ట్ తీసుకుంటే రావాలి. రీజనల్ పార్టీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఒక నేను కూడా 20 years 30 years దాకా ఎప్పుడో 200 సీట్స్ ఇచ్చింది తప్ప ఆ దాని తర్వాత సోనియా గాంధీ నాయకత్వం వయసులో అప్పటి 100 సీట్లు దాటలే. మన భారతదేశంలో పార్లమెంట్ 100 సీట్లు దాటలే. సోనియా గాంధీ గారి నాయకత్వం కానీ, రాహుల్ గాంధీ నాయకత్వం కానీ, ఎవరి నాయకత్వం గాంధీ గారు తీసుకున్నా 100 సీట్లు దాటలే. మరి ఈ అంటారు 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి గాంధీ కుటుంబం, 2 మోదీ కుటుంబం. మోదీ పాపం మోదీ కుటుంబం లేదు. మోదీ తర్వాత ఒకవేళ ఎవరైనా రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయం మీరు గమనించాల్సి వస్తుంది. ఒకటి, ముస్లింస్ తోనే నారాజున్నా టికెట్ ఇచ్చినా మీరు గెలిపేది ఒకటి మాట మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమంటున్నాడు, ఈ రోజు నేను ముఖ్యమంత్రిని కారణం ముస్లింస్ అంటున్నాడు. అయితే నువ్వు చీఫ్ మినిస్టర్ కానీ ముస్లింస్ అయినప్పుడు ఒకవేళ ఇచ్చిన 1-2 సీట్లు అటు ఓడిపోతే అది మంత్రిపతి అవ్వా? అంటే నీ క్యాబినెట్ లో ముస్లింస్ ఎవరు ఉండకూడదు. అయితే మీరు నారాజుగా ఉంటారు. అయితే ముస్లింస్ ఓటు ఎక్కించుకొని ముఖ్యమంత్రి అయినావు, మళ్ళా మాకు క్యాబినెట్ ప్రతి ఎన్నికే నువ్వు నారాజు పెట్టున్నావు. అయితే నీ మనసులో ముస్లిం కి క్యాబినెట్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం ఓటు తీసుకుని గది ఎక్కినావు. నువ్వు మౌలానా అబుల్ కలాం ఆజాద్ రోజు మన భారతదేశంలో ఆ దినానికి ఎడ్యుకేషన్ డే అంటాం. భారతదేశంలో మొత్తం ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేస్తారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ రోజు. ఆ రోజు నువ్వు కనీసం మేము ఏమంటున్నదే మొత్తం తెలంగాణలో, యావత్ తెలంగాణలో విద్యార్థులు, ముస్లిం ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులు ఏం ఆశపడంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముఖ్యమంత్రి గారు వస్తారు, మైనారిటీ డిక్లరేషన్ లో ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ డిక్లరేషన్ ఏదో ఒకటి మాకు అనౌన్స్ చేస్తారనే ఆశపడుతుంది. కానీ ఆయన వచ్చి మా మైనారిటీ ప్రోగ్రాం వచ్చి మమ్మల్ని కించపరిచి పోయాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమని నేనే నారాజు ఉన్నాను,
అయితే నీకు నాకు ఎందుకులే బాబు, నీకు ఓటు వేసి ముఖ్యమంత్రి చేసి కదా నువ్వు సంతోషం ఉండాలి కదా. ఇప్పుడు మా కేసీఆర్ గారు 2014లో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒక ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిండు, రెవెన్యూ మంత్రి ఇచ్చిండు. కేసీఆర్ గారు నాకు నేను ఎమ్మెల్యే గెలిపేయలేదు, నది గెలిపి చెప్పలే. నీకు మనసులో ఉంటే తీసుకున్న సెకండ్ మినిస్టర్ ముస్లిం 2018లో మన సెకండ్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఓటు తీసుకున్న తర్వాత సెకండ్ ఛాన్స్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు హోమ్ మినిస్టర్ గా. ఇద్దరే ఓటు తీసుకున్నారు. అదే కేసీఆర్ గారు ముస్లింస్ కి ఎంత గౌరవించారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణలో ఈరోజు మైనారిటీ పట్ల రేవంత్ రెడ్డి ఎంత అన్యాయం చేస్తుందో అసలు గమనించండి మీరు. నేను మహారాష్ట్ర ముఖ్యంగా మైనారిటీస్ కి అప్పీల్ చేస్తున్న తెలంగాణ నుంచి, ఈ దొంగ కాంగ్రెస్ గ్యారెంటీస్ నమ్మకూడదు. వీళ్ళు దొంగల మాటలు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు. కర్ణాటకలో ఫ్రీ బస్ తీసేస్తామని చెప్పి మొన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది సిద్ధరామయ్య గారు, అక్కడ శివకుమార్ గారు. ఈ స్కీమ్ వల్ల బాగా ఇబ్బంది అయింది. దాని గురించి ఈ స్కీమ్ తీసేసేయాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాయని చెప్పి ఒక స్టేట్ వచ్చింది, పేపర్లో చూసుకోవాలి. అది మహారాష్ట్రలో మళ్ళా 6 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు, 8 గ్యారెంటీలు ఏదైనా కలపడాలి. గ్యారెంటీ ఏంది? నువ్వు ఇప్పుడు చేసే పని నువ్వు గ్యారెంటీలో ఆ గ్యారెంటీ ఒకటి అమలు చేస్తున్నావు. ఇప్పుడు మైనారిటీకి 4,000 బడ్జెట్ ఇస్తానని చెప్పి నువ్వే మైనారిటీ డిక్లరేషన్ లో చెప్పినావు. ఇలా ఉంది మైనారిటీ డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ బిఫోర్ ఒక డిక్లరేషన్ చేసింది. దాంట్లో ఏముంది? మేము వితిన్ 6 months లో క్యాస్ట్ సెన్సస్ చేసి రిజర్వేషన్ చేస్తామని చెప్పింది. అది పోయింది. ఇప్పుడు డాక్టర్ క్లాస్ లో దాంట్లో మెన్షన్ కూడా చేయలేదు, మైనారిటీ మెన్షన్ చేయలేదు, ఓన్లీ డాక్టర్ క్లాస్. అది ఒకటి. తర్వాత 4,000 కోట్లు ప్రతి సంవత్సరం, మరి 1000 కోట్లు అదనంగా సబ్సిడైజ్ కోర్టు కొరకు యూత్ కొరకు సబ్సిడైజ్ కోర్టు పెడతామని చెప్పి ఒక 1000 కోట్లు పెట్టారు. అయితే ఇంకా 4,000 ప్లస్ 5,000 కోట్లు ఏమన్నా పెట్టినట్ల బడ్జెట్ లో 3,000 కోట్లు. 4,000 కోట్లు బడ్జెట్ లో ఇచ్చిన తర్వాత